వేణుస్వామి గురించి మనం మొన్నే మాట్లాడుకున్నాం. వేణుస్వామి గారు మీరు ఏది పడితే అది మాట్లాడమాకంటే అందరూ మీ జాతకం చెప్తానంటారు. మీరు ప్రతి దాంట్లోనే ఏలెట్టేసి మిమ్మల్ని ఎవరు అడగకపోయినా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందనుకో దానిమని బోర్డు వేసుకుని వచ్చేస్తాడు. రీసెంట్గా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగితే ఓ బోర్డు వేసుకుని వచ్చాడు. అప్పుడే 2020లో విడిపోతారని చెప్పేసి అని. అప్పటి నుంచి వేణుస్వామి మీద ట్రోలింగ్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు బొద్దులు తిట్టడమే. నిన్న TV5లో కూడా మూర్తి గారు అయితే చెడు కూడా ఆడుకున్నాడు. మామూలుగా కాదు, ప్రతిదీ కూడా ఆధారాలతో చూపించి వేణుస్వామి నీకు అసలు బుద్ధి ఉందా, నీకు ఏం పోయా కానిది, అసలు నీకు శాస్త్రాలు తెలుసా, అసలు నువ్వు చదువుకున్నావా, నువ్వు దేని ఆధారంగా జాతకాలు చెప్తానంటున్నావు, ఎవరన్నా ఇంట్లో ఒక శుభకార్యం చేసుకుంటే దరిద్రులాగా శనిగాలాగా వచ్చేసి అప్పుడు ఇడిపోతారని చెప్పేసి అప్పుడే జాతకం అని చెప్పేసి అని శాపనార్థాలు లాంటివి పెడుతున్నావు నువ్వు అని చెప్పేసి అని మూర్తి గారు చెడు కూడా ఆడేశాడు. కాలితేలో ఒకసారి TV5లో చూడండి, లింక్ ఉంది. అయితే తిరుపతి నుంచి ఒక అతను ఫోన్ చేశాడు అనమాట, వేణుస్వామి అపాయింట్మెంట్ కావాలి, వేణుస్వామికి అపాయింట్మెంట్ కావాలి, ఎంత తీసుకుంటా. సో అటుపక్కన ఉన్న మా లేడీ అన్నమాట, అటుపక్కన ఉన్న లేడీ ఏం చెప్పిందంటే టైము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఉండే ఏరియా, అలాగే ఒక 10,000 రూపాయలు. అంటే వేణుస్వామిని కలవాలంటే వేణుస్వామి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు అంట. సరే ఆ తర్వాత జాతకం చెప్తాడా లేదంటే ఏమైనా పూజలు చెప్తాడా, మళ్ళీ ఆ పూజలకి అన్నింటికి సపరేట్గా ఫీజు ఉంటుంది పక్కన పెట్టేంట. అయితే ఒకసారి ఆ ఆడియో కాల్ వినిపిస్తే ఒకసారి వినండి. మామూలుగా చెడు కూడా ఆడుకున్నాడు అటుపక్క వ్యక్తి అయితే. వేణుస్వామిని బూతులే ఒకసారి వినిపిస్తుంది చూడండి. ఎలాగండి స్వామి గారు మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, అప్పుడు వచ్చి కలవాలి. ఎంత అండి వేణుస్వామి గారి అపాయింట్మెంట్కి? ఒకరికి 10,000 అండి, డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా? అపాయింట్మెంట్ 10,000 రూపాయలు అంట. చాలా కాస్ట్లీ. వేణుస్వామి మాత్రం చెప్పేదంతా సొల్లే, ఏది నిజం ఉండదు. ప్రజలను భ్రమంలో పెట్టి జాతకాల పేరుతో, మూఢనమ్మకాల పేరుతో ఎవడన్నా చెప్పొచ్చు ఏముంది. ఇప్పుడు 100లో 10 జరిగింది అనుకో, లేదంటే 100లో 20, 30 జరిగింది అనుకో. నేను చెప్పిన ఆ 20, 30 వాటిని హైలైట్ చేసుకుంటాం, జరిగిన వాటిని పక్కకు చూసేస్తాం. అలా చాలామంది అయిపోతున్నాడు. ఇప్పుడు చూసారా ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? 10,000 అంట ఏకంగా. ఇటు 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే ఏం చెప్తాడు? ఆయన జాతకం ఆయనకే తెలియదు, ఆయన జాతకం ఆయనకే తెలియదు. ఆయన జాతకం ఆయనకు తెలుసుంటే కనుక ఇలా అందరి చేత తిట్లు ఎందుకు తింటాడు? నేను మళ్ళీ చెప్తున్నా, చాలా సందర్భాలు చెప్పా. వేణుస్వామి అనేటువంటి ఒక దొంగ, వాడిని నమ్మకండి. ఊరికే ప్రజల నమ్మకాలతోటి సొమ్ము చేసుకుంటున్నాడు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ వార్తలోకి ఎక్కేసాడు చూసారా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత సింపుల్గా క్షమించండి, నేను ఎప్పుడు సినీ ప్రముఖుల గురించి, రాజకీయాల గురించి నేను ఎక్కడ జాతకం చెప్పను, ఏదంటే నా పని నేను చూసుకుంటాను అన్నాడు. రీసెంట్గా ఏదైతే హైలైట్ ఉందో, ఏదంటే ఒక వార్త హైలైట్ అవుతుందో, సెలబ్రిటీస్ది కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ధన్మని దిగిపోతాడు. అలాగే దిగిపోయాడు. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరగంగానే వచ్చేసాడు. మళ్ళీ హైలైట్ అవ్వడానికి మళ్ళీ వార్తల్లో ఉండాలి. వార్తల్లో ఉండే ప్రయత్నాలు మట్టి ఇవన్నీ కూడా ఫేమ్ కోసం తాపత్రయం. వేణుస్వామి ఏది చేసినా సరే ఫేమ్ కోసం చేస్తాడు, పేరు కోసం. ఏదో రకంగా మన పేరు 10 నోళ్ళలో నానుతుంది కదా, మీడియాలో వస్తుంది కదా, మీడియాలో చర్చించుకుంటున్నారు కదా మన గురించి. మళ్ళీ రేపు ఎప్పుడో ఒక వీడియో వదులుతారు మూర్తి గారి పైన. నేను అలా అనలేదు, నేను ఎలా అన్నానని చెప్పేసాను. నేను మూర్తి గారు క్లియర్గా చెప్పారు, నీ బట్టలు ఇప్పేసి నిలబెట్టేసాడు. ఒకసారి చూస్తా వెళ్ళి. సరే ఈ ఆడియో వినిపిస్తాను చూడండి. ఏమండి? హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకేం చెప్తాడు ఆయన? ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచిది సార్, మంచి చెప్పండి. అదే చెప్పండి, నాకు వాట్సాప్ చేయమని చెప్పండి. నేను చెప్తా, నేను చెప్పేది జాతకం వాడు జనాలకి ఎవరు ఏదో పెళ్లి చేసుకున్నట్టు బాగా బతుకుతున్నాడు వాడు. ఏం వాస్తవము? అటుపక్క లేడీ కూడా ఎవరో వేణుస్వామి బాగా పర్సనల్ అభిమాని అనుకుంటా, లేదంటే మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ
కవర్ చేసుకోవడానికి కూడా సిగ్గు ఉండాలి. పైగా ఎవడైనా ఏదైనా మాట్లాడితే వాడిపోయిన బూతుల దాడి ఇలా ఉంటుంది వేణుస్వామితో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, వేణుస్వామి అనేటువంటి ఒక దొంగ. మీరు అనవసరంగా ఏదో చెప్తాడోనో, వాడు చెప్తే ఏదో మన జీవితాలు బాగుపడిపోతాయోనో, మన జాతకంలో ఏదో మార్చేస్తాడోనో అని చెప్పేసి అని అనుకోమాకండి. ఒకవేళ వేణుస్వామి దగ్గరికి వెళ్ళారనుకో, మీ జాతకం బ్రహ్మాండంగా ఉంది, మీరు ఒక సంవత్సరంలో లక్షాధికారో కోటీశ్వరులు అయిపోతారు అని చెప్పేసి అని అన్నాడు అనుకో, మనం ఏ పని చేయకుండా వేణుస్వామి చెప్పాడు కదా, ఇక మన జాతకంలో ఎలా ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో తినేసి దుప్పటిగా పడుకుంటే పనులు జరిగిపోతాయా? ఒకసారి ఆలోచించండి. అంటే ఏదైనా మనం చేసే పనిని బట్టి ఉంటుంది. మనల్ని మనం నమ్ముకోవాలి. మనం కష్టపడితేనే రూపాయి వచ్చేది. జాతకాల వల్ల ఇంకో దానివల్ల ఏది రాదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన జీవితాలు మారిపోయి అని చెప్పేసి అని అనుకుంటారు. ఏం కాదు, నువ్వు చేసే పనిని బట్టే మారుతాయి. నీ జీవితం బాగుండాలన్నా, నాశనం అయిపోవాలన్నా, నువ్వు బాగుపడాలన్నా, సర్వనాశనం అయిపోవాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు చేసే పనిని బట్టే ఉంటుంది. అంతేగాని నేను చెప్తాను నాకు ₹1,00,000 ఇచ్చేసి నీ జీవితం బాగు చేసేస్తానంటే అందరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటారో. చాలామంది ఉన్నారు కదా రాష్ట్రంలో, చాలామంది కుటుంబిట్టుగా ఆడుతూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతిసారి మనం వేణుస్వామి దగ్గరికి వెళ్ళిపోకూడదు. అంటే వేణుస్వామి లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నా. వాస్తవానికి వాడి జీవితం అంటే అందరి జాతకాలు చెప్పి అందరి చేత ఎలా తిట్లు తినేపోతాడు. వాడి జాతకం వాడు చూసుకొని ఓకే మనం ఏ పని చేస్తే బాగుంటుంది, ఇక ఈ పని చేస్తే బాగుంటుంది, లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు, లక్షలు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు అనుకొని ఆయన జాతకం ఆయన చూసుకొని ఆయనే సంపాదించుకుంటాడు కదా. ఇలా ప్రకటనలు పెడుతూ మీరు నా దగ్గరికి రండి, ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇదిగోండి, అపాయింట్మెంట్కి ₹10,000 ఇవ్వండి ఎందుకు అడుక్కుంటాడు? ఆలోచించండి ఒకసారి. నిజంగా జాతకాలు అంటే ఎదుటి వ్యక్తి జాతకం ఇలా తెలిసిపోతే, ఇలా జాతకాలు చెప్పి జీవితాలు మార్చేసే వ్యక్తులు అయితే వాళ్ళ జాతకం వాళ్ళు చూసుకొని వాళ్ళే సంపాదించుకుంటారు కదా. చక్కగా కోట్ల రూపాయలు గడించేసుకోవచ్చు, దేశంలో అత్యధిక ధనవంతుడు అయిపోవచ్చు. అంటే అలాంటి కార్యక్రమాలు చేయరు. జ్యోతిష్యులు పేరుతో మళ్ళీ ప్రకటనలో మీరు మా దగ్గరికి రండి, ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు ఉన్నాయా, ఆ పూజ చేస్తాం, ఈ పూజ చేస్తాం అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏముంది వాళ్ళకి? లేదు కదా. సో మన నమ్మకాలతో వాళ్ళు ఆడుకుంటున్నారంటే అది మన బలహీనత అనుకోవాలంతే. సాధారణంగా ఎక్కువ శాతం మంది నమ్ముతారు, ఇలాంటివి నమ్మే మోసపోతూ ఉంటారు అన్నమాట. డబ్బులు తగలేయాలంతే. పోనీ ₹10,000 ₹15,000 అని వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అంటే కాదు, అవి కూడా అపోజ్ తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అది కూడా అపోజ్ చేసి తీసుకెళ్ళాలి. అయితే కొంచెం కాస్ట్లీ సలహా అంతే. ఏదో చిన్న సలహా ఇస్తాడు, ఆ సలహా కొద్దిగా కాస్ట్లీ అంతే, ఒక ₹10,000. ₹10,000 తాగలేసి మనం సలహా తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పాటిస్తాడు. ఎవడన్నా ఫ్రీగా ఏదైనా సలహా చెప్పాడు ఎలవా నువ్వు నాకు చెప్పేది ఏంటంటాం మనం. అదే వేణుస్వామి లాంటి వ్యక్తులు అయితే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి, డబ్బులు చెల్లించి సలహా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారు దాన్ని. ఆ పాటించిన సలహాలో కొంతమంది సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు. అదేదో నువ్వే బొర్రెట్ట ఆలోచిస్తే నీకు కూడా ఆలోచన వచ్చింది. కాబట్టి వేణుస్వామి లాంటి వ్యక్తులు నమ్మమాకండి.